దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాలు కిటకిటలాడుతున్నాయి. గతంతో పోల్చితే ఈ ఏడాది ధరలు కొంత పెరగడం వల్ల సేల్స్ పై ప్రభావం కనిపిస్తుంది. ఎక్కువ మొత్తంలో కొనుగోలు చేయాలనుకున్న వారు సైతం ధరలు చూసి వెనుకంజ వేస్తున్నారు. చిన్నారులు ఎక్కువగా ఇష్టపడే క్రాకర్స్ మాత్రమే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి రాజు అందిస్తారు. వెలుగులను విరజిమ్మే దీపావళి పండుగ సందర్భంగా దీపావళి పండుగ అంటేనే అటు పటాకుల శబ్దాలతో కోలాహలంగా ఇంటిల్లిపాది చేసుకునేటటువంటి ఘనమైన పండుగగా చెప్పుకుంటాం. ప్రస్తుతం హైదరాబాద్లోని బంజారాహిల్స్లో ఉన్నాం. ఈ బంజారాహిల్స్లో ఒక పెద్ద క్రాకర్స్ ఈ యొక్క సందర్శకులకు మరోవైపు పూర్తి స్థాయిలో అనేకమైనటువంటి స్టాల్స్ను ఒకే చోట ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి పటాకులు, బాంబులు, వీటితో పాటు కానీ అనేక రకాలైనటువంటి క్రాకర్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఏ విధమైనటువంటి రేట్స్ ఉన్నాయి, గతంతో కంపేర్ చేస్తే పెరిగాయా తగ్గాయా, వీటితో పాటు కానీ కొత్త రకాలు ఏమైనా మార్కెట్లోకి వచ్చాయా అనేది కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు వ్యాపారులు ఉన్నారు. ఈ క్రాకర్స్ బిజినెస్ ఎట్లా నడుస్తుంది? ఈ ఏడాది కొంత సేల్స్ ఏమైనా పెరిగినాయా? ఎట్లా ఉంది సార్? యథావిధిగానే క్రాకర్స్ ఉన్నాయి, కానీ పోయిన సంవత్సరం లాగానే ఈ సంవత్సరం లాగా క్రాకర్స్ అనేవి కొద్దిగా తగ్గింది. అంత రేట్ అయితే అంటే ప్రైస్ పెరిగిన దాని ప్రకారంగా పబ్లిక్ కూడా భయపడుతున్నారండి. రేట్ ఇంతేంటి అంతేంటి, పోయిన సంవత్సరం అంత లేదు ఇంత ఉంది ఏంటి అని కొద్దిగా అలా భయపడుతున్నారు వాళ్ళు. ఎంత పెరిగి ఉండొచ్చు అప్రాక్సిమేట్లీ సార్? నార్మల్గా ఇది పోయిన సంవత్సరం ఒక 200 ఉంటే ఈ సంవత్సరం 150 రూపాయలు పెరగగానే పోయిన సంవత్సరం నేను 200 తీసుకున్నా, నువ్వు 150 పెంచుతున్నావు అని అట్లా వాళ్ళు బార్గెనింగ్. సో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మధ్యతరగతి వాళ్ళని వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని మనం వాళ్ళ ప్రైస్లో ఉన్నట్టు వాళ్ళని వాళ్ళు చూసి ఇస్తున్నామండి. మొత్తం షాప్ మొత్తం కలకలలాడుతూ ఉంది. ఒకవైపు కొనుగోలుదారులతో కూడా కిటకిటలాడుతూ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎన్ని రకాల ఐటమ్స్ మీరు అందుబాటులో ఉంచారు? ఏ రకాల బాంబులు ఎక్కువగా సేల్స్ అవుతున్నాయి? సార్, మనము రకాలు అని ఉంటే ఇందులో ఫ్లవర్ పాట్స్ వచ్చేసి మనం దగ్గరగా 50 వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్ పాట్స్ అనేది మన దగ్గర ఉన్నాయి. ఎందుకంటే మా క్రాకర్స్ ఇది మన ఓన్ బ్రాండ్, మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగే. మనం చెన్నై నుంచి తెచ్చుకుంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇది మనం చేసుకుని పెట్టుకుంటాం. అందులో 40 వెరైటీస్ ఆఫ్ ఉన్నాయి. రాకెట్స్ కానీ, భూచక్రాలు కానివ్వండి, గ్రౌండ్ చక్రాస్, ఫ్లవర్ పాట్స్, రాకెట్స్, షార్ట్స్ అన్నీ మనం ప్రధానంగా మనం చూసుకోవచ్చు. అనేక రకాల చిన్నారులకు సంబంధించినటువంటి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా చిన్నపిల్లలు ఎక్కువగా ఇష్టపడేటటువంటి కార్టూన్ ఐటమ్స్తో పాటు కానీ ఎక్కువగా ప్రమాదాలు సంభవించినటువంటి చిన్నారులకు సంబంధించినటువంటి క్రాకర్స్ కూడా అందుబాటులో ఉంచుతాం. వాటి ఎక్కువ సేల్స్ ఉంటున్నాయి. గత ఏడాదితో కంపేర్ చేస్తే కొంత ధరలు పెరగడం వల్ల ఈ యొక్క క్రాకర్స్ సేల్స్ కొంత తక్కువగా ఉంది అని చెప్తా ఉన్నారు. అయితే ఇవాళ రేపు ఈ వీకెండ్ వరకు కూడా ఈ యొక్క సేల్స్ ఇదే విధంగా కొనసాగితే కనుక కొంత లాభాలు వచ్చేటటువంటి ఛాన్స్ ఉంది అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా మనం చూసుకోవచ్చు, ఏ షాప్ ఎదుట చూసినప్పటికీ పెద్దగా కిటకిటలాడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అనేక రకాలైనటువంటి ఈ యొక్క క్రాకర్స్ అందుబాటులో ఉండడం, ప్రత్యేకించి చిన్నారులు ఎక్కువగా ఇష్టపడేటటువంటి చిన్న చిన్న సామాగ్రి, భూచక్రాలతో పాటు కానీ చిచ్చుబుడ్లు, వీటితో పాటు కానీ అనేక రకాల క్రాకర్స్, పటాకులు కూడా కొనుగోలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీపావళి అనగానే మొదట గుర్తుకు వచ్చేటటువంటిది చిన్నారులకు, యూత్కి ఎక్కువగా పటాకులు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఈ పటాకులు దీపావళి పండుగ రాత్రులు, ఈ అమావాస్య చీకట్లను కూడా ఈ బాంబుల శబ్దాలతో, మరోవైపు దీపాల వెలుగు నడుమ ఈ యొక్క దీపావళి పండుగ జరగబోతూ ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో అందుకు సంబంధించి ఉత్సాహంగా కుటుంబ సభ్యులందరూ కలిసి చేసుకునేటటువంటి వేడుకలను మరింత ఈ యొక్క క్రాకర్స్తో వెలుగులు నింపి సంతోషంగా నిర్వహించుకునేందుకు ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. పెద్ద ఎత్తున ఇక్కడ దాదాపు 50కి మించి స్టాల్స్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. పూర్తి స్థాయిలో హోల్సేల్గా ఈ యొక్క అమ్మకాలు చేస్తూ ఉన్నాం. ఎటువంటి అధిక ధరలు ఛార్జెస్ చేయడం లేదనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ఓవరాల్గా ఎక్కువగా కొనుగోలు చేసే వారికి కూడా డిస్కౌంట్ కూడా అందజేస్తూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. గత ఏడాదితో కంపేర్ చేస్తే కొంత ధరలు పెరగడం వల్ల సేల్స్ తగ్గాయి అనేది కూడా వారు వ్యాపారులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఏ క్రాకర్స్ ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉన్నారు ఏంటి అనేది కూడా కొనుగోలుదారులని అడిగి తెలుసుకుందాం. సార్, మీరు ఎక్కడ ఉంటారు ఏంటి? పెద్ద ఎత్తున కొనుగోలు చేసినట్టు ఎంత అయింది అమౌంట్? సంవత్సరానికి ఒకసారి అండి. సో తప్పకుండా అందరూ చాలా జాగ్రత్తగా దీపావళి చేసుకోవాలని కోరుకుంటున్నాము. మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు హ్యాండిల్ చేసే క్రాకర్స్ మాత్రమే తీసుకుంటున్నాము. బట్ చిన్నపిల్లలు కదా, చిన్నపిల్లలు కాల్చేడియా తీసుకున్నామని చెప్పి కూడా పెద్దలు లేకుండా మాత్రం దీపావళి జరపొద్దు. పక్కన కంపల్సరీ పెద్దలు చిన్నపిల్లల పక్క నుండి జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ హ్యావ్ ఏ సేఫ్
దీపావళి. అందరూ జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ. ఓకే, ఏ ఐటమ్స్ కొనుగోలు చేశారు? యాక్చువల్గా ఐటమ్స్ పేర్లు మాకు కూడా తెలియదు. సో వాళ్ళు గైడ్ చేస్తున్నారు మమ్మల్ని ఏం తీసుకోవాలని. సో మేము చిన్నపిల్లలు ఈ ఏజ్ పిల్లలని చెప్తే దాని ప్రకారం వాళ్ళు మమ్మల్ని గైడ్ చేస్తున్నారు. ఏవైతే కొంచెం సౌండ్ వచ్చేటి మా చిన్న ఉన్నప్పుడు మేము విన్నాయి సుతిల్ బాంబులని, లక్ష్మీ బాంబులని, అలాంటివి మాత్రం మేము పెద్దవాళ్ళం కాల్దామని తీసుకున్నాము. ఇంకేదో కాకర పుల్లలు, చిచ్చుబుడ్డి లాంటివి ఎక్కువ తీసుకున్నాము. కానీ లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్ కంపేర్ చేస్తే ప్రైజెస్ పెరిగినట్టు అనిపిస్తుంది. బట్ ఇంకా ఇయర్లీ వన్స్ కదండి, మన మన చిన్నప్పటి నుంచి వచ్చిన ఆచారం తప్పకుండా జరుపుకోవాలి కాబట్టి చేసుకుంటున్నాము. సేఫ్టీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ ఇయర్ ఇదే పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తూ ఉంటారా? సెలబ్రేషన్స్ కూడా ఇదే? లాస్ట్ ఇయర్ కూడా మేము ఇదే షాప్కి వచ్చినాం. లాస్ట్ ఇయర్ పేమెంట్ కూడా వాళ్ళకి చూపించినాం. సో వాళ్ళు పాపం వాళ్ళు చూసి డిస్కౌంట్ కూడా ఇచ్చారు మాకు. సో రెగ్యులర్గా మేము ఇదే షాప్కి వస్తాం మేము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. పూర్తి స్థాయిలో కూడా అటు చిన్నపిల్లలకు ప్రమాదాలు జరగకుండా ఈ యొక్క క్రాకర్స్ను కొనుగోలు చేయాలనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరోవైపు చిన్నారులకు సంబంధించినటువంటి ఎక్కువ క్రాకర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రాకర్స్ని కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఏడాదికి ఒకసారి వచ్చేటటువంటి పండుగను పిల్లాపాపలతో సంతోషంగా జరుపుకునేందుకు ఈ యొక్క ఉత్సాహం చూపుతూ ఉన్నాం అనేది కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది.